ఇప్పుడు అనిత్ గారి విషయం కావచ్చు, తర్వాత బిఆర్ నాయుడు గారి విషయంలో కావచ్చు, ఇట్లా కొంత వ్యతిరేకంగా అంటే ప్రభుత్వానికి కావచ్చు లేదా పర్సన్ ఏదోటండి అవన్నీ అయిపోయిన ఇష్యూలు. ఆ, ఆ. చక్కగా ప్రేమించుకుంటున్నారు కూటమి పెద్దలు. లేదు బాగుండాలి కూటమి అట్లని కాదు, అది ఎందుకు ఓకే. ఇవన్నీ? బట్ ఇవన్నీ కూడా అప్పుడప్పుడు రేజ్ అయిన ఏవైతే ఉన్నాయో అది ఏం అవుతూ ఉంటాయి. ఏదో భార్యాభర్తల మధ్య కూడా ఏదో రావచ్చు. ఇక్కడ అసలు భార్యాభర్తలు బాగున్నారు, శుభ్రంగా ఉన్నారు. కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా ఈయన మా అన్నయ్య అంటాడు, ఆయన మా సోదరుడు అంటాడు. ఇదివరకు పూర్వం సినిమా ఫ్యాన్స్, రామారావు ఫ్యాన్స్, నాగేశ్వరరావు ఫ్యాన్స్, వాళ్ళిద్దరూ బ్రదర్ అనుకున్న వాళ్ళు, వీళ్ళేమో కొట్టుకు చచ్చేవారు. అలాగా వాళ్ళు బాగున్నారు. ఎందుకు చెప్పండి? నాయుడు గారి విషయంలోనే ఒక చిన్నది అబ్బబ్బబ్బబ్బబ్బ. లోకేష్ కాల్చి తినేస్తున్నారు. కాదు కాదు లోకేష్ గారే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పేసి కూడా అనటం జరిగింది. ఆయనే ఒప్పుకుంటం జరిగింది. కాబట్టి ఇది ఒక రకంగా పవన్ గారు దుందుడుకు స్వభావం వల్ల కొన్ని జరుగుతున్నాయి అనుకోవాలా? ఏముందండి, ఇప్పుడు పవన్ గారు ఆ స్వభావం వల్లనే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకి ఏదో చేయాలన్న తపన ఉంది. ఈజ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. రాజకీయాల్లో కూడా ఆవేశమే ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. ఆ ఆవేశం కూడా ఈ అద్భుతమైన విజయంలో ఒక పార్ట్ అయింది. సో అలాగా ఆవేశం అన్నదే లేకపోతే ఆయన ఏదో అందరిలాగానే సినిమాలు యాక్ట్ చేసుకుంటానే ఉండేవాడు. ఆయన ఆవేశం ఉండబట్టే, కొంచెం ఎక్కడో చెగువేరా ఛాయలు ఉండబట్టే మరి రాజకీయాల్లోకి రావటం, దుర్మార్గం మీద ప్రతిఘటించడంలో. అఫ్కోర్స్ వీళ్ళందరికీ ఆద్యుడిని నేనే.